హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జోషి తెలుగు వల్గాస్ ఇన్ యూఏఈ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు చూపించబోయేది ఏంటంటే చికెన్ చుక్కా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఆనియన్స్ ఇలా తరిగి పెట్టుకోవాలి, గ్రీన్ చిల్లీ, సాల్ట్, మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి, చిల్లీస్ అయినా, గరం మసాలా, టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, పెప్పర్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పౌడర్, కస్తూరి మేతి. చికెన్ ముక్కలకే తీసుకున్న, నీట్గా కడిగేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ మనం బిర్యానీకి ఎలా ఫ్రై చేసుకుంటామో బ్రౌన్ కలర్ వచ్చే వరకు, అలాగనే ఆనియన్స్ని కూడా మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. మనకి చికెన్ చుక్కాలకి ఈ ఆనియన్సే టేస్ట్ని ఇస్తాయి, కాబట్టి మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి, ఇప్పుడు ఇవి మనం తీసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్లోనే మనం గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, మనం ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాల్సిన అవసరం లేదు. మామూలుగా ఆనియన్స్ వేసుకొని ఒక 2 మినిట్స్ అలా వేయించుకుంటే చాలు. ఇప్పుడు మనం దీంట్లోకి చికెన్ వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో టర్మరిక్ పౌడర్, సాల్ట్, రుచికి తగినంత, ఇట్లా మిక్స్ చేసేసుకుందాం ఒకసారి.
మూత పెట్టేసుకుందాం. మనం మూత పెట్టేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఉండే ఇప్పుడు ఆ లో ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడు వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. చూడండి, వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ ఉండే వాటర్ అంతా వెళ్ళిపోవాలండి. చూడండి, మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకున్నాం కదండి, అది కాసేపు వేపుకుందాము. ఎందుకంటే ఆ పచ్చివాసన అనేది వెళ్ళిపోవాలి కదా, దానికోసం. చూడండి, ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇలా డ్రై అయిపోవాలన్నమాట. ఈ డ్రై అయిపోయిన దాంతోకే మనం అన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. కారం, రెడ్ చిల్లీ పౌడర్, మీకు స్పైసీగా కావాలనుకుంటే ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు. నేను తీసుకున్న చికెన్కి సరిపడేట్లుగా వేసుకున్నాను. ధనియా పౌడర్, ఇప్పుడు మనము దీంట్లోకి స్మాల్ గ్లాస్ వాటర్ తీసుకున్నానండి నేను. ఎందుకంటే ఆల్రెడీ సగం ఉడికిపోయి ఉంటుంది. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా మగ్గించాం కదా, దాని వలన. ధనియా పౌడర్, ఇప్పుడు మనము ఈ బ్రౌన్గా వేయించుకున్న ఆనియన్స్ అన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలియబెట్టేసుకుందాం. ఎందుకంటే ఆనియన్సే కదా టేస్ట్ వచ్చేది, దానికోసం అంతా వాటర్లో కొంచెం ఉడకనివ్వాలన్నమాట.
అంతా ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు తీసి చూసేసుకుందాం. ఒకసారి చూడండి, అంత వాటర్ అంతా వెళ్ళిపోయి ఇలా డ్రై అయిపోవాలన్నమాట. ఆ మసాలా ప్లస్ ఆనియన్స్ అన్నీ ముక్కకు పట్టే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి చపాతీ, రోటీ, పుల్కా, పరోటా, మెయిన్ పరోటా దానిలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి చికెన్ చుక్కా ఇస్ రెడీ. మనం దీన్ని సర్వ్ చేసేసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.